కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. గత ఎన్నికల్లో అభయహస్తం పేరిట హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కేసీఆర్ గారి పాలనలో సంతోషంగా ఉన్న తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పాలనలో అరగోస పడుతున్నారు. యూరియా కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. యావత్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గారి పాలన కోరుతున్నారని, మళ్లీ కేసీఆర్ గారి సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకట్టి చందర్ గారు అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరిమట్ల పెద్ద మల్లేశం, నెరిమట్ల శ్రీనివాస్, నెరిమట్ల రాయపోషం, మిట్ట రాజయ్య, తీగల స్వామి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నెరివెట్ల పెద్ద మల్లేశం, మిట్ట రాజన్న, తీగల స్వామి, నెరివెట్ల శ్రీనివాస్, నెరివెట్ల రాయపోషం, నెరివెట్ల రాజలింగం వీళ్ళు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పునర్వైభవం రావాలంటే వారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అభయహస్తం పేరిట మమ్మల్ని నయవంచనకు గురిచేసి మోసం పూరితమైనటువంటి మాటలు చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ఇలా రైతులకు యూరియా సరిగ్గా అందడం లేదు. ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, 4000 రూపాయలు ఇప్పటి వరకు పెంచడం లేదు. ఇట్లా ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. అందుకోసమే రేవంత్ రెడ్డికి తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూల్చివేతుడు, ఉన్న కట్టడాలను కూల్చివేసుడు, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు, 54 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులతోని డెవలప్మెంట్ చేస్తాం. మేము మౌలిక వసతులను, ప్రజలకు మౌలిక వసతులను కల్పన కోసం మేము నిధులను తెస్తే ఇలా ఉన్న కోటర్లను కూలగొట్టి, ఉన్న షాపులను కూలగొట్టి, రోడ్లు వెడల్పు పేరిట ఇలా చాలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా చేస్తున్నారు. మేము అనేక సందర్భాలలో చెప్తా ఉన్నాం, నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరిట చాలామంది ఇండ్లు కూలిపోతూ ఉన్నాయి. అనేక మంది చిన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. వారికి నష్టపరిహారం ఇవ్వాలంటే అసలు ఎవరు నష్టపరిహారం ఇస్తారో అసలు చెప్పడం లేదు. ఇవాళ మున్సిపల్ వాళ్ళు కూలగొడితే మేము కూలగొట్టలేదని అంటారు. మేము అడిగితే ఇష్టం ఉన్నటువంటి రీతిలో రాత్రికి రాత్రే కక్ష సాధింపు ధోరణిలో ఇలా జరుగుతున్నది అభివృద్ధి కాదు, ఒక కక్ష సాధింపు ధోరణిలో ఇలా ఈ యొక్క కూర్చివేతల పరంపర సాగుతున్నది. దీన్ని ఇప్పటికైనా ఆపాలి. ఈ ఏవైతే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉండద్దు. మీరు అలా విధంగా చేస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కానీ తప్పకుండా గులాబీ జెండా ఎగరవేసి మీ పరిపాలనకు చరమగీతం తప్పకుండా పాడుదామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు తక్కలపల్లె, ఈసాల తక్కలపల్లె గ్రామం అంతా కూడా వన్ సైడ్గా అవుతూ ఉన్నది. రేపటి కాలంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. దీంట్లో ఏం సందేహం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, ఎన్ని కేసీఆర్ గారి మీద మాట్లాడినా ఇలా కాళేశ్వరం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాళేశ్వరంను నీళ్లను ఆపకపోవడం మూలాన ఎంత ఇబ్బంది అవుతుందో కూడా ఇలా మళ్ళీ చూస్తారు. కాబట్టి ఇంత గొప్పగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్లకు, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా సిద్ధమైనరు. అందుకే ఇలా చేరుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఈ కాంగ్రెస్ విధానాలు, ఎమ్మెల్యే విధానాలు నచ్చక ఇలా కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలం
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.